పురాణాల ప్రకారం మహాశివుడికి 63 మంది ప్రసిద్ధి భక్తులు ఉన్నారు. వారిలో తిన్నడు ఒకడు. తర్వాత కాలంలో ఆయన్నే కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. తిన్నడు ఒక బోయవాడు, నాస్తికుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఒక గ్రామంలో జన్మించాడు. ఆయన అర్జునుడి అవతారం. ఒకానొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. అర్జునుడు భక్తికి తపస్సుకి మెచ్చిన శివుడు ఒకసారి అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు. అర్జునుడి తపస్సుకి భంగం కల్పించాలని ఒక అడవి పందిని పంపించాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మొత్తానికి అర్జునుడు పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనమిచ్చాడు. అర్జునుడు 2 వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు అర్జునుడు మొదటిగా పరుషపత అస్త్రం కోరుకున్నాడు. ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒకేసారి మాత్రమే ఉపయోగించగలవని అర్జునుడికి చెప్పాడు. తర్వాత ఆ అస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది. రెండవది మోక్షం. ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు. కానీ అందుకు శివుడు అంగీకరించలేదు. నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను. ఎందుకంటే నువ్వు నీ బంధువులైన కౌరవుల్ని చంపడానికి ఆయుధాన్ని అడిగావు. అందుకే ప్రసాదించలేను. నువ్వు శివుడు మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు. అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు. ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక పంది కనిపిస్తే దాన్ని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు. అతని కాళ్ళు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలనుకున్నాడు. చేతిలో పందిని పెట్టుకొని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన శివలింగం కనిపించింది. చాలా కాలం నుంచి శివుడికి ఎవరు నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసాన్ని పెట్టాలనుకున్నాడు. అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడని ఆలోచిస్తూ పక్కనున్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు. చేతిలో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు. కాలుకున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకి నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు. పక్కనున్న పూలు ఆకులు తీసుకొచ్చి శివుణ్ణి అలంకరించాడు. తర్వాత తన దగ్గరున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. దాన్ని శివుడు ఆరంగించాడు. అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు అలా చేయడం మొదలుపెట్టాడు. అయితే శివుడు పంది మాంసం తినడం వెనుక ఒక కథ ఉంది. అప్పట్లో సుందర స్త్రీ రాక్షసులు ఉండేవారు. వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు. అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువులా జన్మిస్తారని చెప్పాడు. వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు. అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది. అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు. శివగోచార అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. శివుడు మాంసం తిన్నాడని శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని శివలింగం మీదున్న పూలు కాలు చెప్పులతో తీయబడ్డాయని తెలుసుకొని శివగోచార చాలా బాధపడ్డాడు. ఆ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తలను శివలింగానికి వేసుకొని కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అలా చేయకు, కాసేపు అలా పక్కన దాక్కొని వేచి చూడు అని ఒక మాట వినిపించింది. అది విని శివగోచార శివలింగం వెనుక దాక్కున్నాడు. కొంచెం సేపటికి తిన్నడు రోజులాగే చేతిలో మాంసం, నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు. పూలతో అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు తినలేదు. దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈరోజు ఎందుకు తినట్లేదు అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూశాడు. శివలింగం ఒక కంటిలో నుండి రక్తం రావడం గమనించాడు తిన్నడు. వెంటనే తన కంటి పీకి రక్తం వస్తున్న శివుడికి కంటి దగ్గర పెట్టాడు. తర్వాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడవుతాను. అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు అని ఆలోచించి ముందుగా తన కాలుని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకబోతుండగా అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటి చూపు ప్రసాదించాడు. ఇదంతా శివలింగం వెనుక ఉండి చూసిన శివగోచార తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఎంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసేవాడని అర్థం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.